రాష్ట్ర ప్రజలు వరదల్లో అల్లాడిపోతుంటే సీఎం చంద్రబాబు బాధ్యత లేకుండా ప్రవర్తిస్తున్నారని వైఎస్ఆర్సీపీ మాజీ ఎమ్మెల్యే టీచర్ సుధాకర్ బాబు అన్నారు. వరదల్లో ప్రజల మరణాలకి చంద్రబాబే కారణమంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర ప్రజలకు చంద్రబాబు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. కాగా టీచర్ సుధాకర్ బాబు శుక్రవారం మీడియాతో మాట్లాడారు. చంద్రబాబుకు కొంచెం కూడా బాధ్యత లేదని అన్నారు. కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్, చంద్రబాబు ఒకరిని ఒకరు మెచ్చుకుంటూ కాలం గడిపారు. ఆగస్టు 28వ తేదీన జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ హెచ్చరించినా చంద్రబాబు పట్టించుకోలేదు. వెలగలేరు వద్ద గేట్లు ఎత్తాలని అధికారులు చెప్పినా ప్రభుత్వం ఎందుకు పట్టించుకోలేదు? సమయంలో వైఎస్ఆర్సీపీ ఎంపీలను కొనుగోలు చేయడం, ముంబై నటి వ్యవహారాల మీదనే చంద్రబాబు దృష్టి పెట్టారని విమర్శించారు. భారత విపత్తుల సంస్థ 31వ తారీఖు కల్లా ఈ విధంగా అది వాయుగుండంగా మారి భారీ వర్షాలు వరదలు వచ్చే ప్రమాదం ఉందని హెచ్చరించిన మాట వాస్తవమా కాదా? అదే 28వ తారీఖు నాడు మన రాష్ట్రంలో ఓ క్యాబినెట్ మీటింగ్ జరిగింది. క్యాబినెట్ మీటింగ్లో రివర్స్ టెండరింగ్ని ఎలా రద్దు చేయాలో నిర్ణయం మీద ప్రెస్ కాన్ఫరెన్స్లు జరిగినాయి. చంద్రబాబు నాయుడు గారు కార్మిక శాఖ మీద రివ్యూ చేశారు. కానీ జాతీయ విపత్తుల సంస్థ ఇచ్చిన ముందస్తు హెచ్చరికల మీద గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎందుకు రివ్యూ చేయలేదని ప్రశ్నిస్తున్నాం. అప్పటికే శ్రీశైలం, నాగార్జున సాగర్ 2 డ్యాములు నీటి మట్టంకి సరిపడా నీటి నిల్వలు ఇప్పటికే ఉండినప్పుడు, పైనుంచి వరదలు వస్తున్నప్పుడు వాళ్ళు గేట్లు ఎత్తితే కృష్ణానదిలోకి నీళ్ళు వస్తే ఎందుకు బ్యాక్ వాటర్ మెకానిజం మీరు చేయలేదని చెప్పి అడుగుతున్నాం. క్వశ్చనింగ్ ఏర్పాట్లు ఎందుకు చేయలేదని అడుగుతున్నాం. బుడమేరు నుంచి గేట్లు ఎత్తే కార్యక్రమం 31వ తారీఖు నాడు చేస్తాము అని బుడమేరు డిఈ సంబంధిత కలెక్టర్లకు, ఎంఆర్ఓలకు చెప్పిన మాట నిజమా కాదా? సరిగ్గా డిఈ ఇచ్చిన సమాచారం మేరకు కలెక్టర్ కానీ, ఎంఆర్ఓలు కానీ 20 గంటల సమయం ఉండినప్పుడు 20 గంటల సమయంలో విజయవాడ పరిసర ప్రాంతాల్లోని బుడమేరు పరివాహక ప్రాంతంలో నివాసం ఉంటున్న అమాయకులైన ప్రజలకు మీరు ఎందుకు ముందస్తు సమాచారాన్ని ఇవ్వలేదని ప్రశ్నిస్తున్నాం. ఇది నీ వైఫల్యం కాదా చంద్రబాబు నాయుడు గారు? సరిగ్గా కేంద్ర విపత్తుల సంఘం ఇచ్చిన సమయంలోనే మీరు ఇక్కడ ఏం చేస్తున్నారండి?